ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14 నుంచి 21 వచనాలు మనము ధ్యానించుకుందాం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవని వ్రాయబడి ఉన్నవి. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మును అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. అయినను నేను చెప్పినదేమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమంత, వారి మాటలు భూదిగంతముల వరకు బయలు వెళ్ళెను. మరియు నేను చెప్పినదేమనగా, ఇశ్రాయేలునకు తెలియకుండెనా? జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించెదను, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగచేతును అని మొదట మోసే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి, నన్ను వెదకని వానికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతినని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమై అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తినని చెప్పుచున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అమూల్యమైన విషయాలు అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. అనేక మంది సువార్తకు లోబడట్లేదు. ఎందుకు? దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు విశ్వసించని వారికి వారు ఎలా ప్రార్థన చేస్తారు? దేవుడు ఎవరో ఏంటో తెలియని వారి గురించి వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు? వినని దానికి వారు ఎలా విశ్వసిస్తారు? అదే సమయంలో వారికి ఒకరు ప్రకటించకపోతే అసలు ఏం వింటారు? ఒక క్రమ పద్ధతిలో అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించాలి అనుకుంటే పంపబడాలి. దేవుడు పంపిస్తేనే ఎవరైనా వెళ్ళి ప్రకటిస్తారు. సేవకులు ఈరోజు వస్తున్నారంటే దేవుడు పంపించే బిడలు శ్రమలైనా, కష్టాలైనా, బాధలైనా వారు దేవుని సువార్త మాత్రమే ప్రకటించాలి. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు సుందరమైనవి అని వ్రాయబడినవి. అవునండి, ఎవరైతే దేవుని సువార్త ప్రకటించి ప్రాంతాలు పల్లెల్లో తిరుగుతున్నారో వారి పాదములో ఎంతో సుందరమైనవి. సమాధాన సువార్త ప్రకటించి అనేక జనాంగానికి ప్రభు వైపు నడిపించే వ్యక్తి యొక్క పాదాలు సుందరమైనవి. వారు ప్రభు గురించిన మాటలు ప్రజలకు చెప్పాలని ఆశతో వారు సువార్త ప్రకటిస్తున్నారు. అది దేవుడు పంపించినప్పుడే ఆ మనిషి శ్రమలైనా, కష్టాలైనా, బాధలైనా సువార్త ప్రకటించే క్రమము ఆయన తప్పిపోకుండా ప్రకటిస్తాడు. ఈరోజు దేవుని చేత పంపబడిన సేవకులు మనం కలిగి ఉన్నామా? దేవుడు పంపించే సేవకులు కనుక మనం కలిగి ఉంటే మనం ప్రకటించే వారు ప్రకటించే మాటలు మనం నమ్మగలుగుతాం. ప్రకటించు వారు పంపబడకపోతే వాళ్ళు ఏం ప్రకటిస్తారు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి అని వాక్యంలో రాయబడింది. అయితే అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా,
మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మును అని యెషయా తన 53వ అధ్యాయంలో తెలియచేస్తాడు. తన గ్రంథంలో రాస్తూ మేము ప్రకటించే మాటలు ఎవడు నమ్ముతాడు, మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్ముతారు అంటాడు ఆయన. అయితే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలననే కలుగును. ఎంత అద్భుతమైన విషయం! ఈరోజు యేసు గురించి మాకు చెప్పవద్దు, యేసు పేరు మా ముందు ఎత్తవద్దు అంటారు చాలామంది కదా. ఆయన మాట నువ్వు వినకపోతే రక్షణ పొందలేవు. వినుట వలన మనకు విశ్వాసం కలుగు. ఆ వినే మాటలు లోక సంబంధమైన మాటలు కాదు సుమా, వేరే దేవుళ్ళు దేవతల గురించి కాదు సుమా. నీ కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణము పెట్టి చనిపోయి మృతుల నుండి సజీవుడుగా లేచిన మన ప్రభు అయిన క్రీస్తును గూర్చిన మాట వలననే మనకు విశ్వాసం కలుగును. ఆయన మన కొరకు చేసిన అద్భుత కార్యములు మనము వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. అయినను నేను చెప్పినదేమనగా వారు వినలేదు. విన్నారు కదా, వారి స్వరము భూలోకమందంతటి, వారి మాటలు భూదిగంత వరకు బయలు వెళ్ళాను. అవునండి, దేవుని యొక్క మాటలు ఈరోజు భూలోకం అంతటా వినబడుతుంది, కానీ వారు వినట్లా. వారు ఎవరు అంగీకరించట్లేదు. ప్రతి టీవీలో, ప్రతి రేడియోలో, ప్రతి సెల్ ఫోన్లో ఈరోజు ఎటు వెళ్ళినా క్రీస్తును గూర్చిన మాటలు భూదిగంతముల వరకు బయలుదేరి ఉన్నది. ఎటు చూసిన క్రీస్తును గూర్చిన మాటలు ధారాళంగా వినబడుతుంది, ప్రవాహంగా ప్రవహిస్తుంది. కానీ చాలామంది అది వినడం లేదు, చాలామంది దానిని వారు స్వీకరించడం లేదు. మరియు నేను చెప్పినదేమనగా, ఇశ్రాయేలునకు తెలియకుండిన జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించెదను, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగచేతును అని మొదట మోసే చెప్పుచున్నాడు. ఎవరైతే దేవుని ప్రజలు కారో వారి వలన ఇశ్రాయేలులకి రోషము పుట్టించి వారి వలన వీరికి ఆగ్రహము కలుగచేస్తాను అని మాట్లాడుతున్నాడు. నిజమే, ఈజు జనము కానీ మనమేమో ప్రభువును నమ్మి ప్రార్థన చేస్తూ ఉంటే ఇశ్రాయేలీయులు దేవునికి సరిగా అంగీకరించి గ్రహించకపోయి ఉండడం బట్టి ఈరోజు జరుగుతున్న యుద్ధాలు కూడా దానికే కారణం. దేవుని మాటలు కనుక వారు విని లోబడి విధేయత కలిగి ఉంటే ఈ భయంకరమైన యుద్ధాలు, ఈ భయంకరమైన నష్టాలు జరగకపోయింది. దేవునికి అవిధేయులుగా ఉండడం బట్టి భయంకరమైనటువంటి నష్టాలు జరుగుతుంది. అయితే మరియు యెషయా తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతినని చెప్పుచున్నాడు. అయితే ప్రవక్త అయిన యెషయా తను చెప్పిన మాట ఏంటంటే, 65వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు ఆయన, అసలు జనము కాని వారికి, ఎవరైతే నన్ను వెదకలేదో వారికి నేను దొరికి తిని, నన్ను విచారించని వారికి నా ప్రత్యక్షత వారికి అనుగ్రహించాను. నా జనము అని వారికి నన్ను నేను బయలుపరుచుకున్నాను అంటాడు. ఈరోజు ప్రపంచంలో ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును అసలు ఏం తెలియదు కానీ ఆయన గురించి విన్నతతో విశ్వసించి ప్రార్థిస్తున్నారో అట్టి వారికి ఆయన తన ప్రత్యక్షత అనుగ్రహిస్తున్నాడు. ఆయన వారికి అద్భుతంగా తనను తాను కనుపరుచుకుంటున్నాడు. ప్రభు తన వాక్యం ద్వారా మనకు తెలియచేసిన సత్యం ఇది. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెబుతున్నాడు. ఈ పదము అపోస్తలుడు పౌలు స్పెషల్గా ప్రత్యేకంగా ఇశ్రాయేలు గురించి అని చెప్పి ఆయన తెలియజేస్తారు. ఎవరైతే దేవునికి అవిధేయులై లోబడక ఎదురాడి సంవత్సరం మన మాటలు పలుకుతూ అవిధేయత కలిగి ఉంటున్నారో
అలాంటి ప్రజల కొరకు దినమంతా దేవుడు తన చేతులు చాచి ఉన్నాడు. దినమంతా తన చేతులు చాచి ఉన్నాడు. నా ప్రియ దేవునికి బిడలారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు అవునండి, దేవుడు మహిమ స్వరూపుడైన దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు, ఆయన కరుణామూర్తి. ఆయన మన జీవితంలో ఖచ్చితంగా తనకు విధేయత కలిగి విశ్వాసం కలిగి తనకు లోబడిన వారికి ఆయన రక్షిస్తాడు. అవిధేయులైన వారికి కూడా ఆయన తన యొద్దకు ఆయన పిలుస్తున్నాడు. అందుకే ఆయనకు లేక ఆయన మాటకు ఎంతమంది అయితే విశ్వాసం చూపుతున్నారు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తును గూర్చిన మాటలే. నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు నీ ప్రభు గురించి అవిధేయులైన నీ సహోదరి సహోదరులకు, నీ యొక్క బంధువులకు చెప్పు. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగు. వారు ఇప్పుడు నమ్మకపోతే కానీ ఒక క్షణం నువ్వు చెప్పిన మాటలు ఆ నిమిషంలో హృదయంలో కార్యం ప్రారంభం. వారు నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. అట్టి అనుభూతి, అట్టి విశ్వాసపు జీవితం, అట్టి రక్షణ అనుభూతిలో మనలో నేను నడిపించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మీ మాటలు విని ఉన్న మమ్ములను దీవించండి ప్రభువా. విశ్వాసము మాలో కలిగించి ప్రభువా, మీ సేవకులను పంపించి మాకు మీరు బోధించి అనేక సత్యాలు మీరు మాకు నేర్పిస్తున్నారు ప్రభువా. వినుట వలన మాకు విశ్వాసం కలుగుతుంది. ఆ వినే మాటలు మా ప్రభువైన యేసు గురించి. అయితే మేమైతే రక్షించబడ్డము అని అనేక మంది ఎదురాడి విమర్శించేవారు రక్షించబడతారా లేదా అని వారికి కూడా మీ చేతులు చాచి ఉన్నారు. విధేయులైన ప్రతి ప్రజలు రక్షణ పొందాలని దీర్ఘశాంతంతో ఓపికతో మీరు కనిపెడుతున్నారు. అందులో మా సహోదరి మా సహోదరులు అనేకమైన బంధువులు ఉన్నారు. అందరూ రక్షించబడాలి. అందరూ అంతటా మారు మనసు పొందే భాగ్యం సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.